శ్రీమాతే నమః. మనం ఈ లలితాదేవి నవరాత్రుల్లో 9 రోజుల్లో మనం చేసిన పూజ మన యొక్క శబ్ద తరంగాలు మణిద్వీపానికి చేరుకొని మణిద్వీపంలో చింతామణి గృహంలో ఉన్న లలిత అమ్మవారికి మనం చేసిన పూజ అన్నది చేరుకోవాలి. అంత బాగా చేరుకోవాలంటే మన మనసును పూర్తిగా అమ్మవారికి అర్పించేయాలి. లలిత అమ్మవారు ఎక్కడ ఉంటారు అని అంటే చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత అనేసి లలిత సహస్రనామంలో ఉంటుంది. అంటే అమ్మవారు పంచబ్రహ్మాసనంలో చక్కగా సింహాసనంపై అమ్మవారు చింతామణి గృహంలో ఉంటారు. ఈ భక్తుల కోరికలు అంతా కూడా వినడానికి అమ్మవారు అక్కడ సింహాసనంపై కూర్చొని ఉంటారని ఉంటుంది. అలాగే మీరు అమ్మవారికి చక్కగా హారతి ఇచ్చుకునేటప్పుడు చిన్న పచ్చకర్పూరం కూడా వేసుకొని చక్కగా అమ్మవారికి హారతి అన్నది సమర్పించుకోండి. అమ్మవారికి ఈ నవరాత్రులు మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనశాంతి గురిండే కాదు, లోకశాంతి గురిండే అన్న విషయాన్ని మాత్రం మీరు గ్రహించాలి. ఎందుకంటే మన లోకం శాంతిగా ఉంటారు, మనం శాంతిగా ఉండగలం. అమ్మకి ఏటో తెలియదు, మనకి ఏటి ఇవ్వాలో అంతా అమ్మకు తెలుసు, అంతా అమ్మే చూసుకుంటుంది అన్న ఒక్క విషయాన్ని మీరు గ్రహించి చక్కగా 9 రోజులు మంచిగా అమ్మవారికి పూజలు చేసుకోండి.